శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, మోహిని ఏకాదశి. ఈ ఏకాదశిని ఎందుకు చేయాలి, చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్వం దీనికి సంబంధించినటువంటి కథలు అవి కూడా మనం ఇప్పుడు చూద్దాం. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఇది అన్ని ఏకాదశులలో కూడా అత్యంత పవిత్రమైనదిగా పురాణాలన్నీ కూడా ప్రశంసించాయి. ఈరోజు ఉపవాసం చేసి మహావిష్ణువుని ఆరాధిస్తే అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించి మోక్షం లభిస్తుంది అని చెప్పి శాస్త్రాలన్నీ కూడా పేర్కొంటున్నాయి. మోహిని అనేటువంటి పేరు వెనకాల ఉన్నటువంటి భావం మోహం, అలజడి, లోభం, కామం తొలగించి భక్తుడిని సత్యమార్గంలో నడిపించడం అని. ఈ ఏకాదశి మహత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు కూడా వివరించినట్లుగా పురాణాలలో ఉంది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు అసురులు కలిసి క్షీరసాగరాన్ని మదించారు. ఆ సమయంలో అనేకమైనటువంటి రత్నాలన్నీ కూడా బయటకు వచ్చాయి. చివరగా అమృత కుంభం బయటపడింది. అమృతం పొందితే అమరత్వం లభిస్తుంది అని తెలిసి రాక్షసులు దాన్ని దొంగలించేందుకు ప్రయత్నం చేశారు. దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు అపూర్వమైనటువంటి సౌందర్యంతో కూడినటువంటి స్త్రీ రూపమైన మోహినిగా అవతరించాడు. ఆ రూపం అంత అందంగా ఉండడంతో అసురులు పూర్తిగా మోహితులయ్యారు. మోహిని వారిని మాయ చేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచింది. ఈ విధంగా దేవతలందరూ కూడా రక్షింపబడ్డారు. ఈ దివ్య లీల కారణంగా ఈ ఏకాదశికి మోహిని ఏకాదశి అని పేరు వచ్చింది. మరో కథ కూడా ఉన్నది, పురాణాలలో ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు రాజకుమారుడు కూడా దురాచారాల్లో పడి పాపకార్యాల్లో మునిగిపోతాడు. అతని తండ్రి అతన్ని రాజ్యం నుంచి బయటకు పంపేస్తాడు. అడవుల్లో తిరుగుతూ అతను ఒక మహర్షిని కలుసుకున్నాడు. ఆ మహర్షి అతనికి మోహిని ఏకాదశి వ్రతాన్ని చెప్పి భక్తితో ఆచరించమని సూచిస్తాడు. అతను ఆచరించగా అతని పాపాలన్నీ కూడా నశించి తిరిగి ధార్మిక జీవితాన్ని ప్రారంభించాడు. చివరికి విష్ణుమూర్తి యొక్క కటాక్షంతో మోక్షాన్ని పొందుతాడు. ఈ మోహిని ఏకాదశి రోజు చేయవలసినటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి, మహావిష్ణువుకు పూజ చేయాలి, తులసి దళాలతో అర్చన చేయాలి, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి, విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయాలి, పుష్పాలు, దీపం, నైవేద్యం సమర్పించాలి. పూర్తిగా ఉపవాసం లేదా పలహారం మాత్రమే తీసుకోవాలి. మరి రాత్రి జాగరణ చేసి భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఉండాలి. మరుసటి రోజు అనగా ద్వాదశి పారణ చేయాలి. మీకు వీలుంటే ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి, లేకపోతే స్వయం పాకం ఏదైనా దానం చేయండి. మరి ఈ వ్రతం చేయడం వల్ల అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. మనస్సుకి శాంతి కలుగుతుంది. ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం కూడా పెరుగుతాయి. కోపం, లోభం, మోహం తగ్గుతాయి. పితృదోషాలు తొలగుతాయి. చివరికి మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. మోహిని అనేటువంటి పదం కేవలం ఒక అవతారాన్ని మాత్రమే సూచించదు. మన జీవితంలో ఉన్నటువంటి మోహం అంటే అజ్ఞానాన్ని, దురాశల్ని తొలగించేటువంటి శక్తిని సూచిస్తూ ఉంటుంది. ఈ ఏకాదశి ద్వారా మనం మనస్సును నియంత్రించి భక్తి మార్గంలో నడవడం నేర్చుకోవచ్చు. వైశాఖ మాసంలో వచ్చే కారణంగా అత్యంత పవిత్రమైనది ఈ ఏకాదశి. ఒక్కసారైనా చేసిన అనేక ఏకాదశుల ఫలం లభిస్తుంది. మోక్షాన్ని ప్రసాదించేటువంటి మహావ్రతం. శ్రీ మహావిష్ణువు భక్తులకు అత్యంతమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు. అంతేకాదండి, మోహిని ఏకాదశి కేవలం ఒక వ్రతం కాదు, మన జీవితాన్ని మార్చేటువంటి ఆధ్యాత్మిక సాధన. ఈరోజు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును భక్తితో ఆరాధన చేస్తే మనస్సులోని మోహాన్ని తొలగి సత్య మార్గంలో నడిచేటువంటి శక్తి లభిస్తుంది. ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి మరి తులసిని కూడా అర్చన చేసుకోవాలి. తులసిని అర్చన చేసుకున్న తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం, భగవద్గీత ఇవేవీ రాని వారు పురుష సూక్తం కానీ అలాగే నారాయణాష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసినట్లయితే ఇవన్నీ పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉచ్చరించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో అవ్వకపోతే తప్పక ఫాలో అవ్వండి. హరి ఓం దత్సతు. స్వస్తి.